కాకినాడ జిల్లా తునిలో 3 ఏళ్ల చిన్నారి అదృష్టం మిస్టరీగా మారింది. తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన జాహ్నవి అనే చిన్నారి కనిపించకుండా పోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చికెన్ మసాలా చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, అటవీ శాఖ, రెవెన్యూ, రెస్క్యూ బృందాలు ప్రత్యేక గాలింపులు చేపట్టాయి. 6 బృందాలుగా విడిపోయిన అధికారులు అటవీ ప్రాంతాలు, పొదలు, లోయలు, నీటి వనరుల వద్ద జల్లెడబడుతున్నారు. చిన్నారి అదృశ్యంపైన వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదవశాత్తు తప్పిపోయిందా లేక మరేమైనా కారణమా అనే అంశాలపైన విచారణ జరుగుతోంది. మరింత మిస్టరీగా మారిన అంశం ఏంటంటే బాలిక ఆచూకీ ఇంకా లభించకపోవడం. గాలింపు చర్యలు అనేక రోజులుగా కొనసాగుతున్నప్పటికీ కూడా స్పష్టమైన ఆధారాలు దొరక్కపోవడం. స్థానిక మీడియాలో బాలికతో పాటు పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయిందనే సమాచారం రావడం. ఈ అంశాలన్నీ పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. చిన్నారి జాడ లభించే వరకు గాలింపు ఆపబోమని, అవసరమైతే అర్ధరాత్రి వరకు కూడా ఆపరేషన్ కొనసాగిస్తామని పెద్దాపురం డీఎస్పీ తిలక్ తెలిపారు. సుమారు 500 మంది పోలీసులు, ఇతర సిబ్బంది అంతా కూడా ఇందులో నిమగ్నమై ఉన్నారని డీఎస్పీ తెలిపారు. 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి కోసం కుటుంబ సభ్యులతో పాటుగా గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. ఇదేనమ్మా, ఇదిగా రాయి కనబడుతుంది కదా పైకి బయటికి. అదే ఇంకా కన్నం లేదు, ఇంకా దీపోచ్చు కిందకి వెళ్ళగా దీపోచ్చు పైకి ఎక్కిస్తారా మళ్ళా. చికెన్ మసాలా